హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఆఫ్టర్నూన్ మా ఇంట్లో లంచ్ ఏమేమి ప్రిపేర్ చేశానో చూపిస్తాను. వేడి వేడి రైస్, ఇంకా ఇక్కడ వచ్చేసేసి కందిపప్పు బేళ్ళ తాలింపు. మేము బేళ్ళ కూర అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇదేమో ఇంకా పోపు పెట్టాలి, ఇంకా పోపు పెట్టలేదు. కట్టేమో ఇక్కడ చారు కోసం ఇందులో చింతపండు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసి ఇలా ఉంచాను. ఇప్పుడు దీన్ని తిరుమాత వేసుకోవాలి. ఇక్కడేమో పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను బేళ్ళ తాలింపు కోసం. ఇక్కడేమో ఇది నిన్న పులగంలోకి చేసిన చింతపండు చట్నీ, అలాగే రైస్లోకి చేసిన పచ్చిమిర్చి పప్పు అయితే మిగిలిపోయింది. చూడండి, ఇక్కడైతే మార్నింగ్ అయితే చపాతీలోకి తోటకూర ఫ్రై ప్రిపేర్ చేశాను, ఇది కూడా మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పెరుగు. ఇవే ఫ్రెండ్స్ ఇవాల్టి మా భోజనం. అయితే మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే నేను చపాతీ తినలేదు, జొన్న రొట్టెలు ఉంటే నైట్ చేసినవి అవి అయితే తిన్నాను. నా వంతు బ్యాటర్ అయితే మిగిలింది. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకొని పప్పు, చింతపండు చట్నీ, అలాగే బేళ్ళ తాలింపుతో తినేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ లో నుంచి అయితే పెరుగు తీసాను. పెరుగు అయితే ఇలాగే గడ్డలుగా అయితే వేసుకొని తినము మా ఇంట్లో. అయితే కొట్టి ఒక 100 ml వాటర్ అయితే మిక్స్ చేస్తాను. ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను కదా కూల్ పోవడానికి, ఇలా పక్కకైతే ఉంచాను. ఇది మా పక్క విలేజ్ లో ఉన్న ముసలి వాళ్ళు మార్నింగ్ టైం వచ్చి ఈ పెరుగునైతే అమ్ముతారు. చాలా టేస్టీగా ఉంటుంది. 7 ఐటమ్స్ అయితే ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో వర్షం పడిందా? ఈరోజు అయితే మా ఊర్లో వర్షం అయితే ఒక 4 hours 5 hours అయితే ఫుల్ రైన్ ఫ్రెండ్స్. 3 monthsలో అసలు ఇలాంటి వర్షం అయితే ఎప్పుడు పడలేదు. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక షార్ట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.